రామగుండం గోదావరిఖని పట్టణంలో దారి మైసమ్మ పోచమ్మ తల్లుల ఆలయాలను కూల్చివేతలపై తీవ్రంగా ఖండించిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి గారు ఆదివారం పలు డివిజన్లో సందర్శించి గత 3 రోజులుగా కూల్చివేసిన సంఘటన స్థలాలకు వెళ్లి పునర్నిర్మాణం కోసం సాంప్రదాయంగా కొబ్బరికాయలు కొట్టి హారతులు చేపట్టారు. తక్షణమే అధికారులను సస్పెండ్ చేయాలని, వెంటనే స్థానిక ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని అన్నారు. నిన్ననే మాకు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ గారు 48 గంటలలో నిర్మాణం చేపట్టాలి, లేకపోతే గోదావరిఖని నడి ఒడ్డున నడి చౌరస్తాలో నేను వస్తా అన్నారు. మరి సంకేతాన్ని కూడా పంపడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా పిడు కృష్ణ సంధ్యారాణి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాలనీ నివాసులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీరామ్ నగర్ 10వ డివిజన్లో డివైడర్ మీద కూడా లేదు మా మైసమ్మ తల్లి. మేము సింగరేణి కార్మికులము. అప్పుడు బొగ్గు బావుల్లో పోయి పని చేసుకొని వచ్చి రోగం పుట్ర ఏది రాకుండా చల్లగా చూడాలి తల్లి అని ఉద్దేశంగా 40 సంవత్సరాల కిందట ఇక్కడ మైసమ్మను పెట్టుకోవడం జరిగింది మా బస్తీవాసులం అందరం కలిసి. వాస్తవానికి ఇక్కడ మైసమ్మ తల్లి రోడ్డుకు అడ్డం ఏం లేదు, ఓ డివైడర్ మీద ఏం లేదు. కావాలని కుట్రతోని మా 10వ డివిజన్లో ఉన్న మైసమ్మ తల్లిని తొలగించడం జరిగింది. అర్ధరాత్రి దొగ్గలరాగా మొత్తము మీరు సెక్యులరిజంతో తయారవుతుంది. ఎమ్మెల్యే గారి కనుసంధంలోనే ఈరోజు మా మైసమ్మ తల్లిని కూల్చడం జరిగింది. అర్ధరాత్రి 2 గంటలకు పోలీసు వాళ్ళని పెట్టి, మున్సిపల్ స్టాఫ్ను పెట్టి మా ప్రజలను వచ్చి అడ్డుకుంటా కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈడ మా మైసమ్మ తల్లిని తీసేయడం జరిగింది, కూర్చోవడం జరిగింది. మా మైసమ్మ తల్లి కూల్చినందుకు మేము 40 సంవత్సరాల బట్టి పూజలు చేస్తున్నాం. మేకలు కోసుకుంటున్నాం, కోళ్ళు కోసుకుంటున్నాం. మా పిల్లలకు కానీ మాకు కానీ ఏం కావద్దని మేము మొక్కుతున్నాం. మంచి పవిత్ర గల దేవత మా మైసమ్మ తల్లి. మీకు ఈ కూలగొట్టినందుకు మా మైసమ్మ తల్లి మిమ్మల్ని చూస్తుంది, మీకు సరైన గుణపాఠం చెప్తుంది అని తెలియజేస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామగుండంకి ఒక చరిత్ర ఉన్నది. రాముడు నడిచినటువంటి ఈ నేలలో రాక్షస పాలన, రావణసూర పాలన నడుస్తూ ఉన్నది. ఇవాళ హిందూ ధర్మం, సనాతన ధర్మం గోదావరిఖని కోల్బెల్ట్లో ప్రతి కార్మిక కుటుంబం, ప్రజలందరూ కూడా ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి, ఉదయం లేస్తే పోచమ్మ, మైసమ్మ, వేల్పమ్మ ఇట్లా మా ఇలవేల్పుని ప్రతిరోజు దర్శనం చేసుకొని మన ఇంట్లో ఉన్న పిల్ల జల్ల పాప ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా, బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు క్షేమంగా తిరిగి రావాలని మరి ప్రతినిత్యం కూడా పూజలు చేసి కొలిచేటువంటి ఈ 2 ఏళ్లలో కూల్చివేతల పర్వం కొనసాగుతూ ఉన్నది. ఒకవైపు పేదల ఇల్లు, ఒకవైపు నిరుపేదలు నిర్మించుకొని ఇటుక పేర్చుకొని కట్టుకున్నటువంటి పురాతన గుళ్ళని ఈరోజు కూల్చివేయడం అనేది నిజంగా కూడా దారుణమైనటువంటి ఇదిగా మేము భావిస్తూ ఉన్నాము, ఖండిస్తూ ఉన్నాము. ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. మా అమ్మకి దిక్కు లేదు, మాకు దిక్కు లేదు, ఇంకా ఎవరికి చెప్పుకోమంటారని చెప్పి ఏడుస్తున్నటువంటి పరిస్థితులు. కాబట్టి గత 3 రోజులుగా మరి హిందూ ఐక్య వేదిక నుండి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. నిన్ననే మా బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు 46 గుళ్ళు బేషరతుగా 48 గంటలలో నిర్మాణం చేయాలి, లేకపోతే గోదావరిఖని నడి ఒడ్డున నడి చౌరస్తాలో నేను వస్తా అని చెప్పి వారు మరి సంకేతాన్ని కూడా పంపడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ సమాజం నుండి మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, వెంటనే బేషరతుగా దీనికి కారణమైనటువంటి ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ హిందూ సమాజానికి చెప్పాలి, దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి, వెంటనే ఈ గుళ్ళ నిర్మాణం చేపట్టాలి, లేకపోతే ఖచ్చితంగా ఇప్పటి వరకు ప్రజల జోలికి వచ్చిండ్రు, ఇప్పుడు అమ్మవారి జోలికి వచ్చిండ్రు. అమ్మవారి జోలికి వచ్చిన ఏ ఒక్కరు కూడా బతికి బట్టగట్టినట్టు చరిత్రలో లేదు. ఖచ్చితంగా మీరు కూడా కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై మైసమ్మ, జై మైసమ్మ, జై పోషవ్వ, జై వేల్పమ్మ. భారత్ మాతాకి, భారత్ మాతాకి.